హాయ్ గాయ్స్, వీసీ వరల్డ్ 1528 ఛానల్కి వెల్కమ్. మేము మా ఫ్రెండ్ డీమార్ట్కి వెళ్తున్నామండి. చూపిస్తా పదండి. అలా వెళ్తూ ఉంటే తన పేరు జీవన్ అండి. ఇక్కడ కింద వంట చేస్తూ ఉంటాడు. నిజంగా చాలా హార్డ్ వర్కర్ అండి. పని పొద్దున్నుంచి సాయంత్రంగా చేస్తూనే ఉంటాడు. వాటర్ తెస్తాడు, ఇక్కడ క్లీన్ చేస్తాడు, వంట చేస్తూ ఉంటాడు. బాధ చెప్పుకుంటాడు, కానీ నవ్విస్తూ కూడా ఉంటాడండి. చాలా గ్రేట్. వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాడు. అలా తనతో మాట్లాడుతూ బయటకు వచ్చేసాము. అంటే హాస్టల్ నుంచి బయటకు వచ్చాము. ఇటు నుంచి డీమార్ట్కి వెళ్ళాలి కదండి. తనతో ఎప్పుడైనా వీడియో రికార్డ్ చేస్తాను మళ్ళీ. ఇది షేర్ గేట్ అండి, షేర్ గేట్ ఆటో స్టాండ్ ఇది. దాని తర్వాత ఇది కార్ చూడండి ఎంత బాగుందండి. అలా వెళ్తూ ఉంటే కార్ వీడియో తీశాను. కానీ ఇక్కడ చూడండి, ఇలా నడుచుకుంటూ వచ్చాము ముందు డీమార్ట్ సైడ్. ఇక్కడ చాలా దారుణంగా ఉందండి. డ్రైనేజ్ అని వాటర్ అనేది బయటకు వస్తూ ఉంది. హైదరాబాద్లో సహజమే ఇది, కానీ ఇంకా దారుణంగా ఉంది. నడవలేను. ఇక్కడ బండ్లు కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు వస్తే జాగ్రత్త అండి. ఇటు భారత్ పెట్రోల్ పంపు సైడ్, ఇక్కడ హైదరాబాద్ సైడ్ డీమార్ట్ వెళ్ళే రూట్లో కొద్దిగా జాగ్రత్త అండి, చిన్నపిల్లలు ఉంటారు. మొత్తానికి వచ్చేసామండి డీమార్ట్ దగ్గరికి. చూడండి, దగ్గరికి వెళ్తున్నాము. ఇదే నన్ను ఎంట్రీ దగ్గర డీమార్ట్. చూడండి ఎలా ఉందో. మా ఫ్రెండ్ బ్యాగ్ పెట్టడానికి వెళ్తున్నాడు. ముందు బ్యాగ్ పెట్టి టోకెన్ తీసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ టోకెన్ అనేది మిస్ అయితే బ్యాగ్ అనేది ఇవ్వరు. దగ్గరికి వచ్చేసాము. మాకు కావాల్సింది ఏంటంటే పల్లీలు కావాలండి, ఎందుకంటే మా ఫ్రెండ్ జిమ్కి వెళ్తాడు కాబట్టి అది తింటాడు నానబెట్టుకొని. పల్లీలు తీసుకుంటున్నాము. పల్లీలన్నీ తీసుకున్నాము. ఇలా నేను వీడియో తీసుకుంటూ అటు సైడ్ వెళ్తుంటే మా ఫ్రెండ్ పిలిచాడండి, ఎందుకంటే సబ్జా గింజలు తీసుకోవాలని చెప్పి. హనుమంత్ బ్రోకి సబ్జా గింజలు కావాలని చెప్పాడు. తన రూమ్లోనే ఉన్నాడు అన్నట్టు. మేము ఇంకా ఇటు వచ్చేసాము. బ్రో అన్నాడు ఇటు సైడ్ ఉంటే పా అంటే వెళ్తున్నామండి. ఇదిగో ఆవాలని చూపించాడు. నేనైతే నవ్వాను. ఆవాలేంటి బ్రో, ఆవాలు కాదు సబ్జా గింజలు అన్నాడంటే, సేమ్ అలానే ఉన్నాయి తీసుకుందామని అన్నాడు. కాదు బ్రో అంటే, దాని తర్వాత ఏం చేశాడు, ఆవాల్లో నుంచి ఒక సబ్జా గింజలది ప్యాకెట్ తీసాడు, ఎందుకంటే దాంట్లో మిస్ మ్యాచ్డ్ ఉందండి. దాని తర్వాత చూపించి ఇదేను అని చెప్పంటే, ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. దాని తర్వాత తను ఏమన్నాడంటే, కింద ఉన్నాయి చూడు 29 రూపీస్ది సబ్జా గింజలు. అలానే పైకి వెళ్తున్నామండి. కొద్దిగా పైన మేము షూ పాలిష్ అనేది మా నవీన్ బ్రోకి కావాలని చెప్పి పైకి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ ముందుకెళ్తే ఉందని చెప్పాడు. మొత్తానికి వచ్చామండి షూస్ పాలిష్ దగ్గరికి. అందుకో చూస్తున్నారు కదా, ఈ షూస్ పాలిష్కి సంబంధించింది ఇక్కడ డీమార్ట్లో. మేము చెక్ చేస్తున్నాడు బ్రో, ఏది బాగుంది అని చెప్పి, ఏ క్వాలిటీ బాగుంది అని చెప్పి చెక్ చేస్తున్నాడు. దాంట్లో 2 ఉన్నాయండి, 2 క్వాలిటీస్ ఉన్నాయి. 2 క్వాలిటీస్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. బ్రో ఇటు నేను కూడా చూస్తా అని చెప్పి చూస్తున్నాను. నేను కూడా చెక్ చేశానండి, బాగానే ఉంది. మా ఫ్రెండ్ని పిలిచి ఇటు చూడు అని చెప్పాను. వీడియో తీస్తున్నా చూడు సెల్ఫీ అని చెప్పి. అక్కడ నేను సెల్ఫీ వీడియో తీసుకుంటే అక్కడి నుంచి మాయమైపోయి ఇక్కడికి వచ్చాడు. ఫేస్ వాష్ది కావాలంట చెప్పి అది తీసుకుంటున్నాడు. 200 ఉందని చూపిస్తున్నాడు. బాగుంది బ్రో తీసుకో అని చెప్పా. దాని తర్వాత మాకు కావాల్సింది రూమ్లోకి కావాలండి, పూజ చేసుకుంటాం కదా, అలా మంగళదీప్ అని చెప్పి ఇక్కడ ఉంది బ్రో తీసుకో, ఇదిగో మంగళదీప్ ఉంది, మనకు కావాల్సింది ఇక్కడ ఉంది తీసుకో అంటే తీసుకుంటున్నాడు. ఒక 2 తీసుకోమని చెప్పాను, 2 తీసుకుంటున్నాడు. అలా నా 2 ఏం చేశాడంటే, అక్కడ మాకు బాస్కెట్ ఉందండి, మేము తీసుకున్న దాంట్లో బాస్కెట్లు వేస్తున్నాడు చూడండి. నేను కూడా చూపిస్తున్నాను మీకు. సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ ఉంటాయి, ఇక్కడ గర్ల్స్కి ఇటు సైడ్. అటు ముందుకు వెళ్తేనేమో బాయ్స్కి ఉంటాయండి, ఏం షార్ట్ అన్నీ కావాలంటే. కానీ ఒక 3-4 మంత్స్ నుంచి అయితే మేము 5 మంత్స్ నుంచి డీమార్ట్కి వస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే విచిత్రం, ఒక్క షార్ట్ అనేది పోలేదండి, ఎల్లో షార్ట్. దాని గురించి నన్ను తీసుకోమని ఏడిపిస్తూ ఉంటారు ఊరక వచ్చినప్పుడల్లా. ఇప్పుడు దాని గురించి ఎదుగుతున్నాడు మా ఫ్రెండ్, తనకు దొరకడం లేదు ఏడిపిద్దామంటే. ఇంకా అలానే ఇంకా మేము చెప్పులు తీసుకుందామని చెప్పి ఇటు సైడ్ వచ్చామండి. షూస్ ఇది కంగారు అని చెప్పి, కంగారు షూజు
మనకేంటిది ఫార్మల్ స్పోర్ట్స్‌కి సంబంధించి అండ్ ఇంకోటి ఇది ఏషియన్ అండి కిందుంది. ఇంకా ప్రతి ఒక్కటి ఉందండి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఉంటది. చిన్నగా కౌంటర్ దగ్గరకొచ్చాము. ఇక్కడ కౌంటర్ బిల్ ఏపిచ్చేసాడు తను. నేను బాస్కెట్‌లో ఏసేసాను అన్నీ. చూడండి ఇవి తీసుకున్నామండి. చిన్నగా బయటకొచ్చామండి. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ పాప్‌కార్న్ తీసుకుందాం అనుకున్నా నేను. పాప్‌కార్న్ తీసుకున్నామండి. ఎందుకంటే నేను తీసుకుందేంటంటే బటర్ సాల్ట్. ఇదిగో ఇక్కడ చీజ్ ఉంది. అండ్ మ్యాజిక్ మసాలా ఉంది. బటర్ సాల్ట్ ఉంది. కానీ నేను తీసుకుందేంటంటే బటర్ సాల్ట్ అండి. ఇంకా తీసేసుకొని రూమ్‌కెళ్ళిపోయాం. రూమ్‌కొచ్చేవరకంటే మా హనుమంత్ బ్రో ఏం చేశాడంటే ఇంటికెళ్తున్నాడని చెప్పి ఇన్‌స్టామార్ట్‌లో నుంచి ఆర్డర్ చేశాడండి ఇవి. తను కోల్డ్ కాఫీ మిల్క్ షేక్ సంబంధించి స్ట్రాబెర్రీ ఫ్లేవరు, చాక్లెట్ ఫ్లేవరు ఇంకా వెరైటీ ఉన్నాయండి. డిఫరెంట్ టేస్ట్. అవన్నీ ఆర్డర్ చేశాడు. ఇలాంటి వీడియోస్ మీకు పెట్టగానే రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గాయ్స్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.